నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. విడాకుల కోసం 6 నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దంపతులు కోరుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ రేకెత్తుతోంది. నిజానికి ప్రస్తుతం ఉన్న హిందూ వివాహ చట్టం ప్రకారం మనస్పర్ధల వల్ల విడాకులకు దరఖాస్తు చేసుకున్న జంటలకు 6 నెలలు గడువిస్తారు. ఈ 6 నెలల్లో భార్యాభర్తలిద్దరూ మనసు మార్చుకొని విడాకులపై వెనక్కు తగ్గితే వారి వైవాహిక బంధం నిలబడుతుందనేది ఆలోచన. లేని పరిస్థితుల్లో 6 నెలల తర్వాత కూడా సదరు జంట విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపితే విడాకులు మంజూరు చేస్తుంది. నిజానికి ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగాలు, ఎంఎన్సీ జాబ్స్ పెరిగిపోయాక విడాకులు తీసుకునేందుకు ఎక్కువ మంది యువత మొగ్గు చూపుతున్నారు. కానీ పెళ్లి తర్వాత 6 నెలలు ఆగాల్సిందే అన్న నిబంధనతో ఇప్పటిదాకా ఆగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో పెళ్లి తర్వాత వెంటనే విడాకులు తీసుకునే వెసులుబాటు కలుగుతోంది. అయితే ఈ నిర్ణయం వివాహ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వస్తుందా? భారతీయ విలువలకు విఘాతం కలుగుతుందా? లేదా ఆధునిక జీవితపు ఒరవడిలో ఇటువంటి మార్పులు తప్పనిసరి అవుతాయా అన్న విషయాన్ని మిడ్ డే డిబేట్లో చర్చించుకుందాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గోశాల శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే సామాజికవేత్త సజయ్ గారు. కాసేపట్లో వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. 6 నెలల గడువు, ఆలోచించుకోవడానికి సమయం అనేది, ఒక గ్యాప్ అనేది కోర్టు దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గతంలో విడాకులు అంటే ఏళ్లకేళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి. విడాకులకు అప్లై చేసినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర క్షణికావేశంలో వీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే సమాజంలో మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటువంటి చాలా కోణాలని పరిగణలోకి తీసుకుని ఈ 6 నెలల నిబంధన అనేది విధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ప్రకారం ఇమ్మీడియట్గా అప్లై చేసుకోగానే విడాకులు అని అంటే ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీకు స్టాట్యూట్ అని ఉంటుందండి. ఒకటి హిందూ మ్యారేజ్ ఈ లా యాక్ట్ ఉందో, ఈ యాక్ట్ పాస్ చేశారు కాబట్టి స్టాట్యూట్ అంటారు దాని చట్టం 13B సెక్షన్ 30B అంటే మనకు పూర్వం అసలు అదిలో ఈ హిందూ కోడ్ వచ్చే వరకు మ్యూచువల్ డైవర్స్ బై కన్సెంట్ అనేది లేదు. తర్వాత మనం ఏర్పరచుకున్నాం చట్టంలో. అది రిఫార్మ్ అనుకుందాం, సంస్కరణలో భాగమే. మన 2 రకాల సంస్కరణలు ఉన్నాయి మనకి. పాజిటివ్ సంస్కరణలు, నెగిటివ్ సంస్కరణలు అంటాం. అంటే అందరూ ఒప్పుకోకపోతే నెగిటివ్ సంస్కరణ అందాం, అందరూ ఒప్పుకుంటే పాజిటివ్ సంస్కరణ అందాం. అనేక సంవత్సరాలు బాల్య వివాహం రద్దు చేసుకున్నాం, వితంతుల వివాహం చట్టపరం చేసుకున్నారు, అదే చేసుకున్నారు. చాలా చేత ప్రోబిటీ డిగ్రీస్ ఉండేవి. ఎవరు మేనమామ చేసుకోవచ్చా, మేనమామ కూతురిని చేసుకోవచ్చా, లేకపోతే బాబాయ్ కూతురిని చేసుకోవచ్చా, వరుస దగ్గర అయితే చేసుకోకూడదా అనేది అది ఉంది. అవన్నీ కూడా దూరం చేసుకునే సంస్కరణలు ఎంత బాగా ఉన్నాయంటే ఆధునీకరించేసుకున్న వివాహ వ్యవస్థని. కానీ ఇప్పటికీ కూడా వివాహ వ్యవస్థ అన్నది ఇట్ ఇస్ మ్యారేజ్ సెల్ఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. అది పైఎస్ ఇన్స్టిట్యూషన్. దాన్ని బాగా గౌరవించవలసింది, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని భద్రంగా చూసుకోవాలి. లేకపోతే సొసైటీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పటికే మానవ జీవనం ప్రశ్నార్థకంగా మారిపోయింది. వ్యవస్థీకృతంగా లేదు, మానవ జీవనం వ్యవస్థీకృతంగా లేదు, ఇన్స్టిట్యూషనల్ లైఫ్ లేదు. కాబట్టి ఈ 13Bలో ఒక 13B అన్నది మ్యూచువల్ డైవర్స్ ప్రొవిజన్ ఆఫ్ లా. 13Bలో పార్ట్ 2 అన్నది ఇది మ్యాండేటరీ ప్రొవిజన్ గా చట్టం చేసేప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పుడు తజ్జటి మధ్యలో పడి ఒక విస్తృతమైన ఆలోచనలో విస్తృతమైన ప్రయోజనంతో ఓ చట్టం తయారు చేసుకొచ్చి దాంట్లో సబ్ క్లాస్ 2 అని పెట్టారు. సబ్ క్లాస్ 2 ఏం చెప్పిందంటే, ఆన్ ది మోషన్ ఆఫ్ బోత్ ది పార్టీస్ మేడ్ నాట్ ఎర్లియర్ దాన్ 6 months after the date of the presentation of the petition referred to in subsection 1 and not later than 18 months after the said date if the petition is not withdrawn in the meantime the court shall, on being satisfied after hearing the parties and after making such inquiry as it thinks fit that a marriage has been solemnized and that the averments in the petition are true, pass a decree of divorce declaring the marriage to be dissolved with effect from the date of decree. 6 మాసాలు లోపు కాదు, 18 మాసాలు దాటి కాకుండా 6 మాసాలు. ఎందుకంటే ఈ పీరియడ్ ఒక కూలింగ్ పీరియడ్ అంటారు, దాన్ని గెస్టేషన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో వాళ్ళు ఏమన్నా మళ్ళీ రీకన్సిలేషన్ అవడానికి కోర్టు కూడా రీకన్సిలేట్ చేస్తుంది. కింద కోర్టులు ఎక్కడైతే డిస్ట్రిక్ట్ కోర్టులో వేయాలి, మళ్ళీ పిలుస్తారు. ఏమో మీరు ఆవేశంలో వేశారా, మీరు మళ్ళీ ఆలోచించుకుంటున్నారు. పిల్లలు ఉన్నట్టయితే పిల్లల యొక్క యోగక్షేమాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం దృష్టిలో పెట్టుకుని పెద్దలుగా వ్యవహరించాలి కోర్టు కూడా.
పెద్దలు, కుటుంబ పెద్దలు వాళ్ళు ట్రై చేస్తారు. అదే కోర్టు కూడా ప్రతిసారి కూడా కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ అని కోర్టు ఛాంబర్ లో నడుపుతారు. వాళ్ళిద్దరికి సముదాయిస్తారు, వాళ్ళిద్దరిని సర్ది చెప్తారు. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నామా వెళ్ళంటారు. 1, 2, 3 అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి 6 మాసాలు టైం కావాలి అని వాళ్ళు స్టాట్యూట్ తయారు చేసిన పెద్దలు మనకి అనుకుని దాన్ని స్టాట్యూట్ లో పెట్టారు. Part 2 కింద 13B Part 2. తర్వాత దీన్ని చాలా కోర్టులో ఏం చేసేవారంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కాదు 40-50 ఏళ్ల క్రితం నుంచి కూడా దీన్ని అబ్బాయి 6 months పీరియడ్ మేము ఆగలేము, మేము కోర్టులో ఈ రోజు పొద్దున్న 10 గంటలకు పిటిషన్ వేసుకున్నాము, దాన్ని 1 గంటకి విచారణ చేసి 2 గంటలకు మాకు డిగ్రీ ఇచ్చాడంటే సేమ్ డే డిగ్రీ ఇచ్చాడు అని చెప్పి దాని మీద ఒక డిస్పెన్స్ చేయమని ఒక పిటిషన్ పెట్టుకున్నారు. డిస్పెన్స్ విత్ ది మ్యాండేటరీ ప్రొవిజన్ 13(2). 6 మాసాలు ఆగక్కర్లేకుండానే వేసిన రోజునే కానీ ఆ మొన్నాడు కానీ ఈలోగానే ఇచ్చేయండి. అతను పెళ్ళికొడుకు అమెరికాలో అంటే భర్త అమెరికాలో ఉన్నాడు, ఈవిడేమో ఇంకో చోట ఉంది, మళ్ళీ రాలేము కోర్టులకి అని అంటే అప్పుడు డిస్పెన్స్ చేసేసి కోర్టులు ఇచ్చేవారు. ఈ 13B Clause 2ని డిస్పెన్స్ ఇచ్చేసేసి కోర్టులో తీర్పు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఒక కేసు మన ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆమె ఏం చేసిందంటే 16 months మ్యాండేటరీ ప్రొవిజన్ అబ్జర్వ్ చేయకుండా మ్యూచువల్ డైవర్స్ డిస్పోజ్ చేశారు. దట్ డిగ్రీ ఈజ్ నాట్ కరెక్ట్, ఈజ్ ఇన్వాలిడ్, నాట్ వ్యాలిడ్ డిగ్రీ అని చెప్పి ఆవిడ మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. కోర్టులో అయితే కోర్టు వాళ్ళు 6 months ఇస్ ఏ మ్యాండేటరీ ప్రొవిజన్, దాన్ని అబ్జర్వ్ చేసి తీరాలి. కూలింగ్ ప్రొవిజన్ దట్ టైమ్ హెస్ నాట్ గివెన్ టు ది పిటిషనర్, వన్ ఆఫ్ ది మ్యూచువల్ డైవర్స్ లోనే. అదే మళ్ళీ దాన్ని రీకాల్ చేశారు, ఆర్డర్ని దాన్ని సస్పెండ్ చేశారు. తర్వాత అనేటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దట్ కమ్స్ అండర్ కాన్స్టిట్యూషన్ 142. 142 ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 142 చదవాలి. చదివితే ఈ డిగ్రీని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఏదైతే మనం అనుకుంటున్నామో 142 కింద ఏం చెప్పారు? Enforcement of decree and orders of Supreme Court and orders as to discovery, etc. The Supreme Court, in the exercise of its jurisdiction, may pass such a decree or make such order is as necessary for doing complete justice in any cause or matters pending before it. Right. And ఒకసారి వినండి, ఇది పూర్తిగా చదివితే చాలా కంక్లూజన్ వస్తుంది. Before it and any decree so passed or orders so made shall be enforceable throughout the territory of India in such manner as may be prescribed by or under any law made by Parliament, and until provisions in that behalf is so made in such a manner as the President may by order prescribes. చూసారండి? ఇప్పుడు ఈ 140 కింద ఇది పాస్ అయ్యిందా? 140 కింద వైడర్ స్కోప్ ఇచ్చారా? వైడర్ స్కోప్. దీని ఆఫ్టర్ ది కోర్స్ బిలో అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేటప్పుడు కూడా శ్రీనివాస్ గారు దాదాపుగా అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇటు సామాజికవేత్తల సలహాలు కావచ్చు, ఇతరత్ర చట్టంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కోణాన్నే కాకుండా దాని మీద వచ్చేటువంటి విపరీతాలు కావచ్చు, ఇతరత్ర పరిణామాలు కావచ్చు, వీటిని కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక సజయ కాకర్ల గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సామాజికవేత్తగా ఉన్నారు వారు. సజయ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. 6 నెలల కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. భార్యాభర్తలు ఇమ్మీడియట్గా క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పెద్దలు సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే కోర్టు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అనేటువంటి కోణంలో మాట్లాడేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే వారి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆవేశం తగ్గడానికి కొన్ని పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక పీరియడ్గా కూడా ఆ 6 months to 18 months పీరియడ్ అనేది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు కోర్టు చెప్పినటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి ఇమీడియట్గా చేస్తే సొసైటీలో ఇక క్షణికావేశం రాగానే ఇమ్మీడియట్గా డివోర్స్కి అప్లై చేయగానే ఇమీడియట్గా డివోర్స్ శాంక్షన్ అయిపోతే అసలు సొసైటీలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? లేకపోతే కొంతమంది టెకీల్ని దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే కొంతమంది ఎక్కడో ఎన్ఆర్ఐల్ని దృష్టిలో పెట్టుకున్నా తీసుకున్నటువంటి నిర్ణయంగా మాత్రం దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు కూడా డివోర్స్ కేసెస్ పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకటి అండి, క్షణికావేశంలో అయితే చాలా తక్కువ వెళ్తారు.
విడాకుల వరకు వెళ్ళేటటువంటిది. మ్మ్. అది ఎటువైపు నుంచి అయినా కానీ మ్మ్. చాలా గ్రౌండ్ ఉంటుంది. ఆ, ఇద్దరు వ్యక్తుల మధ్య వైవాహిక బంధం నిలబడకపోవటానికి అనేక రకాల అంశాలు పనిచేస్తాయి. అది ఆర్థికం కావచ్చు, సామాజికం కావచ్చు, రకరకాలైనటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్య ఒక బంధం ద్వారా నిలబడాలి అని చెప్పి సమాజం కోరుకుంటుంది. కానీ అది నిలబడకపోవటం అనేటువంటిది కూడా అత్యంత సహజమే. దాన్ని ఒక గౌరవప్రదంగా ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళటం అనేటటువంటి దానికోసమే విడాకుల ప్రక్రియ అనేటటువంటిది కూడా ఉన్నది. అది మనం దాన్ని అలా చూడాలి. తర్వాత అంటే వివాహంతో వచ్చేటటువంటి అనేక అంశాలు, ఆ అనేక అంశాలలో మొట్టమొదటిది పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత. అందుకనే అంటే పిల్లల బాధ్యత ఉన్నప్పుడు తర్వాత వైవాహిక బంధాన్ని ఒకళ్ళు కొనసాగించాలనుకోవచ్చు, ఒకళ్ళు వద్దనుకోవచ్చు. అంటే ఈ రకమైనటువంటి టెన్షన్స్ కూడా ఉంటాయి. చాలా వరకు అంటే స్త్రీల వైపు నుంచి కానీ, ఎక్కువ స్త్రీల వైపు నుంచి వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. అది ఒక స్టీరియోటైప్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మన సమాజంలో అలా మనం పెరుగుతాం కాబట్టి. కానీ ఒక చెడు ఉద్దేశంతో భార్యను మోసం చేయాలనో లేకపోతే భర్తను మోసం చేయాలనో, అంటే ఆ బంధంలో కాకుండా వదిలించుకోవాలి అనేటటువంటి తత్వంతో ఉండేటటువంటి బంధాలు కూడా ఉంటాయి. వీటన్నిటి రీత్యానే కొంత ఒక పీరియడ్ అనేటటువంటిది పెట్టారు. కానీ ప్రాక్టికల్ గా జరుగుతున్నది ఏంటంటే ఈ బంధంలో మేము నిలబడలేము, ఇంకా మేము కలిసి బతకడం అసాధ్యం అనుకున్నటువంటి చాలా మంది ఈవెన్ మ్యూచువల్ గా వెళ్ళినప్పటికీ కూడా వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది చాలా ఎక్కువ సంవత్సరాల తరబడి జరుగుతుంది. అది ఒక రకంగా అంటే దానికి ఉన్న ప్రాక్టికల్ కారణాలు కేవలము వీళ్ళిద్దరూ ఏదో కలిసి ఉంటే సమాజం అంతా హర్షిస్తుందనో లేకపోతే ఒక సంస్కృతి నిలబడుతుందనే ఒక్కటే అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఫ్యామిలీ కోర్ట్స్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎంత పని ఒత్తిడి అనేటటువంటిది కూడా చాలా పెరిగింది. లాయర్స్ కూడా తెలుసు ఆ విషయం కూడా. అంటే కేసు పెరుగుతున్నాయి, ఒక సామాజిక పరమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది వివాహ బంధం నిలబడలేకపోవటానికి. ఆ దాంట్లో ఒక సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కోర్టులు లేవు, న్యాయమూర్తులు లేరు. ఇన్ని రకాలైనటువంటి దాంట్లో నిజానికి వెయిటింగ్ పీరియడ్ తగ్గాలి. 6 months పెట్టడం అనేటటువంటిది ఆలోచించుకోవడానికి పెట్టినప్పటికీ కూడా 6 months పీరియడ్ అవసరం లేని జంటలు కూడా ఉంటాయి. అంటే ఈ రోజు అప్లై చేస్తే ఈ రోజే వచ్చేస్తుంది అనేటటువంటి అమాయకత్వంతో ఎవరు ఉన్నారని నేను అనుకోవటం లేదు. మీడియా కూడా, లాయర్స్ కూడా మనం అట్లా అనుకోవాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఈ రోజు వెళితే ఈ రోజు సాయంత్రానికి పెళ్లిళ్ళు అవుతాయేమో, ఈ రోజు అనుకుంటే సాయంత్రానికి పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉందేమో. విడాకులు మాత్రం అట్లా లేదు. ఎందుకంటే అది ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ని మనం అంతే ఇన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ తో, ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తో, ఒక అవేర్నెస్ తో దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం ఉన్నప్పుడు వెయిటింగ్ పీరియడ్ తగ్గడం అనేటటువంటిది ఒక మంచిదే. కానీ వెయిటింగ్ పీరియడ్ తగ్గటం ద్వారా ఆ వివాహంలో కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇతర బాధ్యతల్లో బాధ్యత తీసుకొని తనాన్ని గనక అవకాశం ఉంటుంది అని అనుకుంటే గనక దాన్ని ఎట్లా పరిష్కరిస్తాం అంటే పిల్లలకు సంబంధించినటువంటి, అంటే పెళ్లిలో చాలా అంశాలు ఉంటాయండి. ఒకటి ప్రాపర్టీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు ఉంటుంది. వీటిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది, ప్రాపర్టీని ఏ విధంగా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళ ఫ్యూచర్ కి ఏ విధంగా ఇద్దరు కూడా నిలబడతారు, ఆ నిలబడటానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి దాంట్లో ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేటటువంటిది సుప్రీంకోర్టు కనుక దాంట్లో పెట్టుంటే పెట్టాలి, తప్పనిసరిగా పెట్టకుండా అంటే ఇప్పుడు 142 ప్రకారం చేసినా కానీ ఇవన్నీ చూడకుండా జస్ట్ అప్లై చేసుకున్నారని ఇవ్వరు. ఎందుకంటే
పీరియడ్ తగ్గటం అని అంటే వీటన్నిటిని పక్కన పెట్టేసేసి చేయటం అని కాదు నా ఉద్దేశం. అంటే కాకపోతే డివోర్స్ తీసుకోవాలనుకునే డివోర్స్ తీసుకునే వాళ్ళ అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోగానే వచ్చేస్తుందిగా, ఇంకా నేను భరించలేను, ఇంకా ఏళ్లకేళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉండవు కదా అనేటువంటి ఒక చాలా ఈజీ థాట్ అయితే వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. శ్రీనివాస్ గారు, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి మళ్ళీ ఎవరైనా కోర్టులో పిటిషన్ వేయటం కానీ లేకపోతే ఏదైనా చేయడం కానీ చేస్తే ఇమీడియట్గా కోర్టు మళ్ళీ దీని మీద పునరాలోచించుకొని మళ్ళీ నిర్ణయం చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? అటువంటి అవకాశం ఏం లేదండి. 142లో ఒకవేళ కోర్టు ఇచ్చిన తీర్పుకి చట్టానికి సంబంధించి ఏదైతే స్టాట్యూట్ చట్టసభ యొక్క ఉద్దేశం, చట్టాన్ని తయారు చేసినప్పుడు నిపుణుల ఉద్దేశం, అనేక మంది పెద్దల ఉద్దేశానికి కొంచెం భంగం కలుగుతుంది. లేదా ఇంకా ఈ తీర్పుల విషయంలో కొంచెం కూలంకషంగా మన చట్టసభల్లో ఆలోచించాలి. లెజిస్లేషన్ ఎప్పుడు పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లెజిస్లేటివ్ పవర్ ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ఎవరీ పవర్. ఆ పవర్ లో అబ్బాయి లేదు. దీని విస్తృతమైనటువంటి ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని కొంచెం విశాలమైనటువంటి చర్చ జరగాలి. పార్లమెంట్ ఇది కరెక్ట్ ప్లేస్ ఫర్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్. కాబట్టి దీని మీద డిస్కషన్ ఇక్కడ కోర్టులో ఇరు పార్టీలు ప్లేడర్లే మాట్లాడుకున్నారు, ఇరు పార్టీలు వాదనలు ఇచ్చుకున్నారు. ఆ వాదన ద్వారా సుప్రీంకోర్టుకి అనిపించింది, తీర్పు ఇచ్చారు. కానీ దీని మీద విస్తృత ప్రయోజనాన్ని ఆశించి దీని మీద మనం తగునైనట్టే చర్చ. ఇప్పుడు తలాక్, ముస్లిం మహిళల యొక్క తలాక్ విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వెంటనే దాన్ని మేము రూల్ ఆఫ్ లా తయారు చేస్తున్నామని ఏం అనలేదు. సుప్రీంకోర్టు ఆస్క్డ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు దీని మీద ఏమైనా ఒక చట్టం చేయదలుచుకున్నారా, దీని మీద ఏ రకమైన సంస్కరణలు మీరు చేయదలుచుకున్నారు, పార్లమెంట్ లో చట్టం చేయదలుచుకున్నారు, చేస్తే అటువంటి ఆలోచన మీకు ఉందా అని ఆలోచించమన్నారు. కాబట్టి తర్వాతే చట్టం చేశారు పార్లమెంట్ లో, అంతేగాని కోర్టు తీర్పులో రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈజ్ హ్యావింగ్ ఎవరీ పవర్ అండర్ 143 వారు అప్పట్లో ఆయన మంత్రివర్గం ఉంటుంది కాబట్టి మంత్రివర్గాన్ని ఈ విషయం మీద ఆలోచించి తనకు సలహాలు ఇవ్వాలని అడుగుతారు. ఆ సలహాలు ఇచ్చిన తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తారు ఇటువంటి చట్టాన్ని ఒకటి పార్లమెంట్ లో తీసుకురావాలని. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఏ కోర్టు అయినా తీర్పు చెప్పేప్పుడు ఇప్పుడు మనం ఇందాక గెస్ట్ మనకు తెలియజేశారు, ఎక్కువ కాలం దీనికోసం వెయిట్ చేసే కూలింగ్ పీరియడ్ కోసం ఆగవలసినటువంటి కేసులు ఎక్కువ లేవు, తక్కువ ఉంటాయి. అలా కూలింగ్ పీరియడ్ కోసం వెయిట్ చేయవలసిన విషయం అన్నారు. అవి ఎంత తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా ప్రపోర్షనేట్ గా 10% 2% దృష్టిలో పెట్టుకుంటా వైడర్ సెన్స్ లో ఇప్పుడు ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం లేని కేసులు ఉంటాయనుకోండి, ఓకే 6 months వెయిట్ చేయడంలో తప్పేం లేదు, ఉంటారు. 6 months ఖచ్చితంగా వెయిట్ చేయవలసిన కేసుల కోసం కూడా ఆలోచించినప్పుడు ఈ 6 months పీరియడ్ గురించి ఆలోచిస్తారు. ఇక్కడ రెండో విషయానికి వస్తే, స్త్రీలు ఎక్కువ కూడా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ఇష్టపడలేదని, స్త్రీలు ఇష్టపడలేదా పురుషులు ఇష్టపడలేదా అని కాదు, మ్యూచువల్ డైవర్స్ అంటేనే ఇద్దరు ఇష్టపడలేదని. మ్యూచువల్ డైవర్స్ అంటే కాన్సెప్ట్ లోనే ఇద్దరు కూడా వివాహ సంబంధాన్ని కొనసాగడానికి ఇంక ఇష్టపడట్లేదు, చాలా కాలం నుంచి మేము దూరంగా ఉన్నాం, 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాం, అవకాశాలు ఇంక తక్కువ, మేము కలిసి ఉండడానికి అవకాశాలు తక్కువ, దేర్ ఆర్ వెరీ రిమోట్ ఛాన్సెస్ ఆర్ దేర్ అని రాసుకుని పిటిషన్ లో వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మాకు మ్యూచువల్ డైవర్స్ ఏంటంటేనే అర్థం ఏంటంటే దే హావ్ డిసైడెడ్ మేము ఉండలేం ఇంకా అని నిర్ణయించుకున్న తర్వాత కోర్టుకొచ్చామని. మూడో విషయం అంటే, వివాహ బంధానికి పీరియడ్ ఎందుకు ఉండాలి, తక్కువ 6 నెలల కన్నా తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా అని దాన్ని పక్కన పెడితే, అంటే ఈ డైవర్స్ విషయాల్లో కూలింగ్ పీరియడ్ మాత్రం ఉండాలనేది అందరూ అంటున్నారు. ఇప్పుడు చర్చ జరుగుతోంది అంటున్నారు కాబట్టి చర్చలో భాగంగానే కూలింగ్ పీరియడ్ కూడా ఉండాలి. ఆ కూలింగ్ పీరియడ్ ఎంత ఉండాలి? 18 నెలలు దాటిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కడ కూలింగ్ పీరియడ్ పెట్టట్లేదండి. 6 months మ్యాండేటరీ పీరియడ్. 6 months లోగానే కన్సిలేషన్ ప్రొసీజర్స్ కండక్ట్ చేయాలి, జడ్జి గారు లోపలికి పిలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలుస్తారు, వీళ్ళ తల్లిదండ్రులు పిలుస్తారు, అందరికీ కూడా మాట్లాడతారు, ఏమన్నా మీరు ప్రయత్నించారు వీళ్ళిద్దరిని కలపడానికి అని అడుగుతారు. ఆ ప్రయత్నించామంటే వింటలేదని ఏదో చెప్తారు. పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాగని అడుగుతారు. ఇక్కడ విషయం చెప్తాను మీకు. మన ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టులో మనకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండి భార్యాభర్తల యొక్క డైవర్స్ కేసు హైకోర్టు దాకా వచ్చిందండి. హైదరాబాద్ హైకోర్టులో వాళ్ళకి డైవర్స్ గ్యారెంటీ చేస్తుంటే పిల్లలు ఎవరి సంరక్షణలో ఉండాలంటే పిల్లలు ఇష్టాన్ని వదిలేద్దాం, అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా నా దగ్గర అంటున్నారు. వాళ్ళకి డైవర్స్ గ్రాంట్ చేసిన తర్వాత అది డైవర్స్ పిటిషన్ అయిపోయిందండి. పిల్లల కస్టడీ పిటిషన్ వచ్చింది పైకి, నెక్స్ట్ పిటిషన్ తీసుకున్నారు. ఆ పిల్లల్ని అడిగారు, ఒక బాబు ఒక పాప, అంటే దాంట్లో ఒకటి తమ్ముడు ఒక అక్క అనుకున్నారు. పెద్దలందరూ వచ్చారు, ఏమో మీరు ఎవరి దగ్గర ఉంటారు అని పాపను అడిగారు, చెప్పలే.
బాబుని అడిగారు, మీరు ఎవరి దగ్గర ఉంటావు అన్నాడు. చెప్పలేదు. చెప్పండి మీ ఇద్దరం కలిసే ఉంటాం, ఒకే చోట ఉంటాం. అమ్మ దగ్గర ఉండము, నాన్న దగ్గర ఉండము. మేము ఇద్దరం అమ్మ నాన్న కలిసి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాం, లేకపోతే ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతాం మేము, మాకు ఇంకెవరు అక్కర్లేదన్నారు. జడ్జి గారు స్టన్ అయిపోయారు. కోర్టు అంతా స్టన్ అయిపోయారు. కోర్టు అంటే అడ్వకేట్స్ ఇంక్లూడింగ్ ఎవరి అడ్వకేట్ స్టన్ అయిపోయారు. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వీళ్ళకి విడాకులు గ్రాంట్ చేస్తున్నానా నేను అని. ఇప్పుడు అభ్యుదయవాదులు ఏమంటారంటే పిల్లలకి ఇష్టమే ఉంది, అది వాళ్ళిద్దరు విడిపోవాలనుకుంటారు, విడిపోతారు. ఇన్ వాట్ వే కిడ్స్ ఆర్ కన్సర్న్, ఇన్ వాట్ వే కిడ్స్ యూస్ ఆర్ కన్సర్న్, షల్ నాట్ బి కన్సిడర్డ్. పిల్లల యొక్క ఆలోచన కన్సిడర్ చేయకూడదని అభ్యుదయవాదులు చాలా మంది మాట్లాడతారు. కానీ అక్కడ వెంటనే ఆ జడ్జి గారి కలమ నీళ్ళు వచ్చేసాయి, అందరికి కలమ నీళ్ళు వచ్చాయి. తాత అమ్మమ్మ ఉన్నారు అక్కడ, తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, అందరూ స్టన్ అయిపోయారు. కాదమ్మా వాళ్ళిద్దరు విడిపోతా ఉన్నారు, విడిపోయారు, వాళ్ళు మనం కలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం ఆయన, మేము చేయలేకపోయాం. పిల్లలుగా మీరు ఎవరి దగ్గర ఉంటారో చెప్పండి, ఇద్దరు ఎవరి దగ్గర ఉంటారు, అమ్మ దగ్గర ఉంటారా నాన్న దగ్గర ఉంటారు, వాళ్ళకి ఇష్టం కస్టడీ, వాళ్ళు మైనస్ కదా. మేము మేము విడివిడిగా ఉండమన్నారు ముందు. అమ్మ దగ్గర ఆడపిల్ల ఉండాలి, నాన్న దగ్గర మగపిల్లలు ఉంటే విడివిడిగా ఉండము. నేను చెల్లిని వదిలిపెట్టి నేను అన్నాడు, అన్నను వదిలిపెట్టి అమ్మాయి ఉండండి, కానీ మీ ఇద్దరు అమ్మ నాన్న దగ్గర కలిపే ఉంటాం అన్నారు. ఫైనల్లీ ఆ కోర్టు రికాల్ ది ఆర్డర్. ఆ తల్లిదండ్రులు ఏడ్చేసి పిల్లల కోసం ఇద్దరు కలిసిపోయారు. చాలా వరకు కేసుల్లో కూడా ఎక్కువగా ఆలోచింపజేసేది ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోయిన దానికి సంబంధించిన దానికన్నా ఆ ఇంపాక్ట్ కుటుంబం మీద ఏ విధంగా ఉంటుంది, టోటల్ సొసైటీ మీద ఏ విధంగా ఉంటుంది అనే దాని మీదే చాలా ఎక్కువగా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ సజయ్ గారు, ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సొసైటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఇప్పుడు యువత ఎక్కువగా కూడా షార్ట్ టైం రిలేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనో, లేకపోతే ఇమీడియట్గా వాళ్ళ ఒపీనియన్స్ మార్చేసుకుంటున్నారనో, వైవాహిక బంధానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. అడపదడప మనం కొన్ని కేసులు కూడా చూస్తున్నాం. ఇటువంటి నిర్ణయాలు సొసైటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఫైనల్గా? ఏముండదండి, మనం అంత మన భ్రమలు అవన్నీ. నిజం చెప్తున్నాను, భ్రమలు. ఎందుకనంటే మేము చాలా రెగ్యులర్ గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నాం. చాలా కేసులు వస్తూ ఉంటాయి, చాలా మంది వస్తూ మాట్లాడుతూ ఉంటారు రకరకాలైనటువంటి ఫ్యామిలీలో వచ్చేటటువంటి డిస్ప్యూట్స్. వాటిల్లో వాళ్ళు కోర్టు వరకు వచ్చారు అని అంటేనే చాలా ప్రయత్నాలు జరుగుంటాయి. అది ఫ్యామిలీలో జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా మహిళా సంఘాల దగ్గరకు వచ్చి ఉండొచ్చు, వేరే కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్ళొచ్చు, సఖీ సెంటర్స్ కి వెళ్ళొచ్చు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు. అవన్నీ జరిగిన తర్వాత కోర్టు వరకు వస్తారు. సడన్ గా కోర్టుకు రారు ఎవరు కూడా. మనము ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా, దాన్ని చూడకుండా చాలా తొందరగా నిర్ణయం అట్లా అనుకోవద్దు. ఎందుకంటే చాలా సంక్షోభం, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంక్షోభం వచ్చింది అని అంటే దానికి ఉన్న కారణాలని మనము విశ్లేషించగలగాలి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎంతవరకు కలిసి ఉండగలుగుతారు అనేటటువంటిది వాళ్ళిద్దరి మీదే ఆధారపడి ఉంటుంది. అయితే బర్డెన్ ఎప్పుడైనా సరే పిల్లలతోనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అనేటటువంటిది బాధ్యత కాబట్టి, వాళ్ళిద్దరి బాధ్యతతో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా వరకు కాంప్రమైజ్ అవుతారు. ఇద్దరు ఎవరని నేనేమంటలేదు, కానీ ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఆ బంధంలో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు, తండ్రి దగ్గర ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే వైలెంట్ నేచర్ ఉన్నటువంటి తండ్రుల దగ్గర పిల్లలు ఉండటానికి ఇష్టపడరు. అట్లానే ఒక్కొక్కసారి తండ్రితోనే ఉండటానికి ఇష్టపడతారు, తల్లితో ఉండటానికి కూడా ఇష్టపడతారు. వాళ్ళకు ఉండేటటువంటి సామాజిక పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు అంత కోర్టు వరకు వచ్చిన తర్వాత, ఇప్పుడు 6 months తర్వాత, పెళ్ళైన 6 months తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చు, లేదా 18 months, ఇట్లా కొంత పీరియడ్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అక్కడ లేని సమస్య ఇప్పుడు ఆ విండో పీరియడ్ కొంచెం తగ్గిన తర్వాత, ఇందాక కూడా చెప్పాను నేను, అంటే ఈ రోజు కోర్టులో కేసు వేసి నాకు సాయంత్రానికి విడాకు కావాలంటారని చెప్పి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా మనుషులు ఉంటే చెప్పడానికి మీరు ఉన్నారు కదండి లాయర్స్, ఇట్లా జరగదు, ఇలా జరగదు. వచ్చేవాళ్ళు డివోర్స్ కోసం అప్లై చేసే వాళ్ళు అంత స్పీడ్ తో ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో చెప్పినట్టున్నారు వారు. ఉండొచ్చండి, కానీ లాయర్స్ చెప్తారు ఇదిగో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉంటాయి, దీని ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది అని. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అభిప్రాయాలు, అంటే అవగాహన లేకుండా మాట్లాడటం వేరును, ఇది ఒక రకంగా
దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత లాయర్స్ మీద, కోర్టు మీద ఉంటుందండి. అవును అవును అంటే ఎవరైనా అక్కడికి ఒక Right. litigant గా వచ్చేటటువంటి వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ అంటే అవగాహన వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యత lawyers మీద సజయ్ గారు ఉంటుంది. ఒక నిమిషం, వచ్చే వాళ్ళందరూ కూడా విసిగిపోయి వేసారిపోయి చాలా విరక్తితోటి ఇక విడాకులు తప్ప మాకు ఇంకా వేరే శరణ్యం లేదు, చేస్తేనే ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా మేము బ్రతకగలుగుతాం అన్నటువంటి ఒక దీంతో అయితే కోర్టుకు వచ్చేటువంటి ఆ స్పీడ్ తోటి ఇమీడియట్గా సాయంత్రం వరకు విడాకులు వచ్చేస్తే బాగుండనేటువంటి ఒక ఒపీనియన్ కూడా కొంతమంది దగ్గర విన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చూద్దాం. కానీ ప్లీజ్ సొసైటీ మీద పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనే దానికి సంబంధించి ఇద్దరు కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ నిర్ణయం. కానీ వాళ్ళ వల్ల కలిగినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, ఇతరత్ర వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ సజయ్ కాకర్ల గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తం మీద కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి దుష్ఫలితాలు ఉంటాయా లేకపోతే మంచి పరిణామాలే ఉంటాయా అనేది చూడాలి. చాలా వరకు అందరూ చెప్తున్నటువంటి మాట, ఇంత షార్ట్ పీరియడ్ అనేది ఇమ్మీడియట్గా మంజూరు చేస్తే చాలా వరకు సొసైటీలో డివోర్స్ కేసెస్ పెరిగిపోతాయి, ఎక్కువగా కూడా సొసైటీలో విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది అనేటువంటి కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.